గట్టు చింకీ వెళ్లారు మాల్కి. ఆ రోజు సండే. గట్టు చింకీతో పాటు వాళ్ళ నాన్నగారికి కూడా ఆ రోజు హాలిడే. గట్టు చింకీ బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, నాన్న, మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి. మా ఇద్దరికి ఇంట్లో బోర్ కొడుతుంది. ఈరోజు సండే కదా, మీకు కూడా హాలిడేనే కదా. హా నాన్న, మేమిద్దరం మా హోంవర్క్ కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు టైం కూడా 11 అయింది. మేము రోజంతా ఏం చేయాలి? మమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి నాన్న, ప్లీజ్. ఓహో, సరే పిల్లలు, అయితే మనం మాల్కి వెళ్దాము. అక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారు. మనం అక్కడ మంచి ఫొటోస్ కూడా దిగొచ్చు. ఆ డెకరేషన్ వల్ల మనకు చాలా మజా కూడా వస్తుంది. వా నాన్న, ఇది చాలా మంచి ఐడియా. హరి చెప్పాడు మాల్లో చాలా బాగా డెకరేషన్ చేశారని. పదండి వెళ్దాం. నేను త్వరగా వెళ్ళి అమ్మకి చెప్తాను. మనకి లంచ్ ప్రిపేర్ చేయకుండా ఉంటుంది. అందరం కలిసి మాల్కి వెళ్తాం. గట్టు పరిగెడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు, అమ్మా అమ్మా, మీరు లంచ్ ప్రిపేర్ చేయకండి. నాన్న మనందరినీ మాల్కి తీసుకుని వెళ్తా అని చెప్పాడు. మనందరం కలిసి అక్కడే లంచ్ చేద్దాము. ఓ అచ్చా, ఇది మంచి ఐడియా గట్టు. అయితే ఇవాళ నాకు కూడా సండే సెలబ్రేషన్స్ అన్నమాట. మీరిద్దరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అందరూ రెడీ అయ్యి మాల్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అమ్మ ఇంకా నాన్న గట్టు చింకీని తీసుకుని ఫుడ్ కోర్ట్కి వెళ్తారు. అందరూ కలిసి. గట్టు చింకి, చెప్పండి, మీరు లంచ్లో ఏం తింటారు? నాన్న, నా ఫేవరెట్ చీజ్ బర్గర్ తింటాను. నేను కూడా నాన్న చీజ్ బర్గరే తింటాను. అందరూ వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ తింటున్నారు కాబట్టి నేను కూడా నా ఫేవరెట్ ఐస్ టీ తాగుతాను. సరే, అయితే నేను అందరి కోసం స్నాక్స్ కూడా తీసుకుని వస్తాను. మీరు వెళ్ళి ఎక్కడైనా మంచి చోటు చూసి అక్కడే కూర్చోండి. నేను ఇప్పుడే వస్తా. కాసేపట్లో నాన్న అందరి కోసం చీజ్ బర్గర్ ఇంకా ఐస్ టీ తీసుకొని వస్తాడు. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. వావ్, అన్నీ ఎంత టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ నాన్న, మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినందుకు. హా అమ్మా నాన్న, థ్యాంక్ యూ. వెల్కమ్ పిల్లలు. అయితే నాన్న, పదండి, మనం డెకరేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగుదాం. నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తాను. హా నాన్న, నాకు కూడా ఫొటోస్ తీయండి. మాల్ నిజంగా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. మా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సరే సరే, పదండి, మనందరం కలిసి ఫొటోస్ దిగుదాము. నాన్న గట్టు చింకి ఇంకా అమ్మకి ఫొటోస్ తీస్తాడు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి ఇద్దరు కూడా చాలా రకాలుగా పోజెస్ ఇస్తూ ఫొటోస్ దిగుతారు. పిల్లలు, ఇప్పుడు ఫొటోస్ కూడా దిగేశాం. ఆ తర్వాత మనం ఏం చేద్దాం? ఇవాళ మీరు ఏం చెప్తే మనం అదే చేస్తాము. ఎందుకంటే మీరు త్వరగా హోంవర్క్ని ఫినిష్ చేసేవారు కాబట్టి. వావ్, నిజమా నాన్న? నిజంగా ఈరోజు చాలా బెస్ట్ రోజు. అయితే చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఏమైనా తింటారా, లేక ఏదైనా ఆడుకుంటారా? అయితే నాన్న, మనం గేమ్స్ జోన్కి వెళ్దాం. పదండి, అక్కడ చాలా టాయ్స్ ఉంటాయి. ఇంకా ట్రైన్ కూడా ఉంటుంది. పోయినసారి మనం మాల్కి వచ్చినప్పుడు ఆ ట్రైన్ ఎక్కలేకపోయాం కదా, ఎందుకంటే మనం త్వరగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. హా నాన్న, ఈసారి నేను ఆ ట్రైన్లో కూర్చుంటాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్. సరే పిల్లలు, పదండి, మనం గేమ్ సెక్షన్కి వెళ్దాము. మీరు టాయ్ ట్రైన్లో కూర్చోండి. నాన్న వాళ్ళని గేమ్ సెక్షన్కి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత వాళ్ళక్కడ టాయ్ ట్రైన్లో కూర్చుంటారు. కూర్చొని వాళ్ళిద్దరూ పాట పాడుతూ ఉంటారు. చుక్ 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 చుక్. చూడండి, మా ట్రైన్ వెళ్తుంది. చుక్ 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 చుక్. ట్రైన్ వెళ్తుంది. గట్టు ఇంకా చింకి అలా ఎంజాయ్ చేయడం చూసి అమ్మా నాన్న ఆనందపడతారు. కాసేపటి తర్వాత వాళ్ళు ట్రైన్ దిగుతారు. ఏంటి గట్టు చింకి, మజా వచ్చింది కదా? ఇంకా మీ పాట చాలా బాగుంది. నాన్న, చాలా మజా వచ్చింది. పిల్లలు, ఒక్కొక్క టాయ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మేము వాటిని కొనిస్తాము, కానీ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. వావ్, థ్యాంక్ యూ అమ్మా. మేమిప్పుడే ఎత్తుక్కుంటాం మాకు నచ్చిన టాయ్స్. వాళ్ళకి నచ్చిన టాయ్స్ వెతుక్కుంటూ ఉంటారు. చింకీకి ఒక బార్ఫీ డాల్ నచ్చుతుంది. ఇంకా గట్టుకి ఒక రేసింగ్ కార్. అమ్మా నాన్న వాళ్ళకి నచ్చిన టాయ్స్ కొనిస్తారు. అయితే పిల్లలు, చాలా మజా వచ్చింది కదా? ఇంకా సాయంత్రం అయింది, మనం ఇక ఇంటికి వెళ్దాం, పదండి. నాన్న, చాలా మజా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. హా అమ్మా నాన్న, ఈరోజు చాలా బాగుంది. చాలా మజా వచ్చింది. పదండి పిల్లలు, ఇప్పుడు అందరం కలిసి ఐస్ క్రీమ్ తిందాం. ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్దాం.
మనందరం కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టేస్టీ టేస్టీ డిన్నర్ ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, త్వరగా నిద్ర లేవాలి. సరే సరే అమ్మా. తర్వాత అందరూ కలిసి ఐస్ క్రీమ్ తింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.